హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న గ్యాస్ స్టవ్ గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అలాగే వీటితో పాటు ఫ్రై ప్యాన్, ఫ్లాట్ తవ్వ కూడా ఇచ్చారు. కుక్వేర్ కాంబో ప్లస్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కలిపి నాకు 2400లో అయితే వచ్చాయి. పిజియాన్ కంపెనీ స్టవ్ అండి ఇది ఈరోజే రిసీవ్ అయింది. చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్లో ఏదైతే చూసామో అలాగే ఉంది. అలాగే ఏ డ్యామేజ్ కూడా లేకుండా వచ్చింది. నేను ఆర్డర్ చేసింది అయితే 2 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అండి. ఇందులో ఇంకా 3 బర్నర్స్ అలాగే 4 బర్నర్స్ స్టవ్ కూడా అవైలబుల్గా ఉంది. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. 2 బర్నర్ స్టవ్ అయితే నేను ఆర్డర్ చేసిన రోజు 2400 రూపీస్కి ఆర్డర్ పెట్టాను. అదే ఈరోజు అయితే 2100 చూపిస్తుంది. 3 డేస్లో 300 రూపీస్ అయితే ప్రైస్ డ్రాప్ అయింది. ఈ గ్యాస్ స్టవ్ యొక్క డైమెన్షన్స్ అలాగే ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సైడ్కి పిక్ క్లియర్గా యాడ్ చేస్తాను, చూడండి. అలాగే దీని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒక కార్డ్లో ఇచ్చారు. అంటే మనం స్టవ్ పైన ఉన్నటువంటి గ్లాస్ మనం ఎలా యూజ్ చేయాలి, అంతేకాకుండా ఈ స్టవ్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్లో అన్నీ క్లియర్గా రాసిచ్చారు. దీనిపైన ఉండే ప్లేట్స్ అవి అయితే ఫిక్స్ చేసి అయితే వచ్చాయి. ఇది బర్నర్ వచ్చేసి ఇత్తడి బర్నర్ అయితే ఇచ్చారు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ప్లేట్స్ ఫిక్స్ చేసి ఇచ్చారు కాబట్టి మనకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఈ స్టవ్కి ఇచ్చిన స్విచెస్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉన్నాయి. యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఈ స్టవ్కి అయితే సపోర్ట్గా ఉండడానికి ఇలా రబ్బర్ లెగ్స్ అయితే ఇచ్చారు. 4 సైడ్స్కి మనం ఫిక్స్ చేసుకునేలా ఈజీగా ఉన్నాయి. వాష్ చేసినా కూడా స్టవ్ పాడవుతుంది అన్న బాధ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. ఈ కార్డులో అయితే గ్యాస్ స్టవ్ పైన 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. అలాగే కుక్వేర్ కాంబో సెట్ ఇచ్చారు కదా, దాని మీద 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు. అంటే ఈ 2 ఇయర్స్లో మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ వారంటీ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. 2400లో అయితే స్టవ్తో పాటు నాన్ స్టిక్ కుక్వేర్ కాంబో సెట్ కూడా వచ్చిందని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను. ఒకటి ఫ్రై ప్యాన్ అలాగే ఫ్లాట్ తవ్వ ఇవన్నీ కలిసి వచ్చాయి. అవి కూడా చాలా బాగున్నాయి. మనం జస్ట్ దోశ ప్యాన్ బయట సింగిల్గా తీసుకోవాలంటేనే కంపెనీవి 600+ అలా ఉంటున్నాయి. కంపెనీని బట్టి ప్రైజెస్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి ఈ సెట్ అంతా 2400లో మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చాయని అనిపించింది నాకు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకునేవారు ఈ రివ్యూ అనేది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ గ్లాస్ టాప్ యూజ్ చేసే వాళ్ళకైతే ఒక విషయం అండి, ఈ గ్యాస్ స్టవ్ మనం ఎందుకు తీసుకుంటామంటే గ్లాస్ టాప్ చాలా బాగుంటుంది, చూడ్డానికి లుక్ వైజ్గా బాగుంటుంది అని తీసుకుంటాం కదా. ఎంత లుక్ ఉంటుందో అంతే డేంజర్ కూడా. ఎందుకంటే మనం ఏదైనా వేడి పాత్ర డైరెక్ట్గా అలా మర్చిపోయి గ్లాస్ టాప్పై పెట్టినా కూడా క్రాక్స్ వస్తాయంట. సో గ్లాస్ టాప్ ఉండి అది యూజ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో హడావిడిగా ఉండే వాళ్ళైతే కంగారు పడి మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఇది యూజ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి యూజ్ చేయండి. ఇక స్టవ్ ఎలా ఉందో వీడియోలో క్లియర్గా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.